రైతులు పండించిన ధాన్యం కొనలేకపోతున్న సీఎం రేవంత్ విద్యా వ్యవస్థను బాగు చేస్తారంటూ కొత్త కథలు చెప్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని రేవంత్ గుర్తించాలన్నారు ఆయన. నేను అనట్లేదు, మన భగవత్ సింగ్ మానే కథ చెప్పిండు. ఏమన్నాడంటే ఒక ఊర్లో ఒక సాహుకారి అన్ని అప్పులు ఇస్తున్నాడు, బాగా ఎవ్వరు పైసలు ఇచ్చి కొనట్లేదు దగ్గర. చివరికి ఏం చేశాడంటే ఒక బోర్డు పెట్టినాడు, ఇప్పటి నుంచి మీ అందరికి అప్పులు ఇస్తా, కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు అప్పులు ఇస్తా అని పెట్టాడు బోర్డు. వాడు వచ్చి ఇద్దరు ఊళ్ళలో వచ్చి అన్న మీరు ఇస్తే ఇవ్వండి, ఇట్లా పెడితే ఎట్లా అంటే ఇవ్వని అర్థం అనేది చెప్పినాడు. ఈ పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఇచ్చేది, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు, ఈయన ధాన్యం కొనేది లేదు. అందుకే ధైర్యంగా చెప్పిన ఆయన మీ కొంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే అలా కాడు కాబట్టి ఆయన కొన్నాడు. ఇక మనకి చెప్తాడేమో మన విద్యా వ్యవస్థ బాగు చేస్తా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంటారు మళ్ళీ. కాబట్టి మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, పెట్టేది లేదు, కానీ మీరు అది మర్చిపోండి. ముందు ఇక్కడ పిల్లల భవిష్యత్తు చూడండి. ఆయన ప్రధానమంత్రి తర్వాత సంగతి, మీరు ముఖ్యమంత్రిగా జాగ్రత్త ఉండండి మీరే.